Hello guys, namaste. Welcome back to my channel. The Explorer. Hope you guys are doing good. ఈ రోజు నేను మన సంగారెడ్డిలో ఉన్న ఈశ్వరపురం దుర్గాభవాని అమ్మవారి దేవాలయాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఈశ్వరపురం అంటే ఏదో కాదంటే ఇస్మాయిల్ ఖాన్ పేటు. అది 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు కట్టించారు. దాని తర్వాత నిజామ్స్ రూల్ చేశారు కదా, అప్పుడు ఈశ్వరపురం నుండి ఇస్మాయిల్ ఖాన్ పేటగా పేరు మార్చారనమాట. అదే మన హిందువులది ఎలాంటి ఐడెంటిటీ ఉండొద్దు అన్నట్టు అలా నేమ్ చేంజ్ చేసేసారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్‌ని కూడా నొక్కండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. పదండి ఇప్పుడు దేవాలయాన్ని చూపిస్తాను. ఈ వీడియోని మీరు ఎంతమందికి షేర్ చేయగలుగుతారో అంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే నాకు కొంచెం మోటివేషన్ లాగా అనిపిస్తుంది. అప్పుడే నేను ఇంకా మంచి వీడియోలు తీయగలుగుతాను. ఇదే గైస్ 12వ శతాబ్దంలో కాకతీయులు కట్టించిన సప్త ప్రాకారయుత దుర్గాభవాని దేవాలయం. మెయిన్ ఎంట్రన్స్‌లో మనకు అమ్మవారి విగ్రహం కూడా కనిపిస్తుంది, చూడొచ్చు. ఇది ఒక కోట అన్నమాట. కోట లోపల గుడి ఉంది. గుడి ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్‌లోనే ఉంది. చూడొచ్చు, గుడి అయితే చాలా పెద్దగా ఉంది. మనకు చుట్టూ అంతా కోట కనిపిస్తుంది. ప్రతి మూలకే బురుజు ఉంటుందన్నమాట. 4 బురుజులు ఉన్నాయి ఈ గుడికి. ఇది మనం వచ్చిన ఎంట్రన్స్. ఇది అన్నదాన సత్రం అన్నమాట. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. గుడి ఇది లోపల ఉన్నదేమో పాత గుడి అన్నమాట. ఇది అంటే రాజులు కట్టించింది కాదు, తర్వాత రీసెంట్గా ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ కట్టించింది అనమాట. దాని తర్వాత గుడిని డెవలప్ చేస్తూ ఉన్నారు. చూసుకోవచ్చు మనకు లోపల పెయింటింగ్ కానీ అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. గుడిని అయితే చాలా పెద్దగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సప్త ప్రాకారయుత అని అంటే ఒక గుడి కోట లోపల ఉండడం కానీ, ఆ కోట గోడలు 7 పొరలుగా ఉండడం కానీ సప్త ప్రాకారయుత అని అంటారు. పెయింటింగ్ ఇంకా స్కల్ప్చర్ అయితే చాలా బాగుంది గుడిది, చూసుకోవచ్చు. మెయిన్ టెంపుల్ చుట్టూ అయితే అన్ని అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. చూడొచ్చు, మీకు కనిపిస్తాయి ఇక్కడ. పైన గోపురం దగ్గర కానీ ఇక్కడ కింద కానీ అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి, చూసుకోవచ్చు. గుడి అయితే చాలా విశాలంగా ఉంది. మొత్తం గుడి కట్టడం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు. గర్భగుడికి ఎదురుగా ఇలా పైన ఆకాశము, చుక్కలు, నక్షత్రాలు వేశారు, చూసుకోవచ్చు. ఇక్కడ పిల్లర్స్కి సింహాలు, ఎంత బాగుందో కదా. ఇక్కడ ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం ముందు అమ్మవారి వాహనము సింహము. ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహం వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ విగ్రహం అనమాట, 15 ఫీట్స్. అది కూడా ఒకటే స్టోన్ మీద కార్వింగ్ చేశారనమాట, చూసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్, దర్శించుకోండి మీరు. ఇక్కడ అమ్మవారి నవరాత్రోత్సవాలు అయితే చాలా ఘనంగా జరుగుతాయి. అప్పుడు పబ్లిక్ ఫుల్ ఉంటారు అనమాట. ఇక్కడ ముంగట అమ్మవారి పూజలు చేసుకోనికి అర్చన అని ఏమైనా చేస్తారు కదా ఇక్కడ. అక్కడ ఉయ్యాల ఉంది. ఈ గుడి కోట లోపల ఉండటంతో మనకు చుట్టుపక్కల ఎక్కడ చూసినా రాతితో కట్టిన నిర్మాణాలే కనిపిస్తాయి. ఈ గోపురం అయితే కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, చూడొచ్చు. ఈ గుడికి రావాలనుకునే వాళ్ళు గూగుల్ మ్యాప్స్లో ఇస్మాయిల్ ఖాన్ పేట దుర్గాభవాని దేవాలయం అని కొట్టండి, వచ్చేస్తుంది. మనకు గుడి చుట్టూ ఇట్లా పెద్ద గోడలు, బుర్జులే కనిపిస్తాయి. ఇది గుడి బయట నుండి. గుడి మొత్తం 5 ఏకర్స్లో ఉంటుంది. ఈ ఏరియా పేరు ముందు ఈశ్వరపురం అనే ఉండే. తర్వాత నిజామ్స్ వచ్చి పరిపాలన చేసినప్పుడు ఇస్మాయిల్ ఖాన్ పేట అని మార్చారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది కాటమరాయుడు సినిమా కూడా షూటింగ్ అయింది ఇక్కడనే. లాస్ట్ ఫైట్ ఉంటుంది చూడండి, చిన్న పాపని ఎత్తుకపోతే ఫైట్ చేస్తారు, అది ఇక్కడనే జరిగిందనమాట. అందుకే thumbnail-లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ షూటింగ్ అని పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్.